అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే కషాయం పొప్పడాకు కషాయం. పొప్పడాకు కషాయానికి ఇలా పొప్పడాకుని తీసుకొని నీట్గా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా ఇలా చుంచుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. అందులో 2 ఖర్జూరాలని కూడా వేయాలి. 2 ఖర్జూరాలని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వడకట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కషాయాన్ని ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న కషాయంలో 1 టీ స్పూను తేనెను కలుపుకొని పడకలుపుననే ఈ కషాయాన్ని తీసుకోవాలి. ఈ కషాయం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ పొప్పడాకు రసాయాన్ని తాగడం వల్ల ప్లేట్లెట్ లెవెల్స్ పెరుగుతాయి. పొప్పడాకు డెంగ్యూ జ్వరం సోకిన వారికి ఇది చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధం చేస్తుంది. ఈ కషాయం వల్ల జీర్ణక్రియ బాగా జరగడమే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల అల్సర్ కూడా తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధం చేస్తుంది. లివర్ సమస్యలను నివారిస్తుంది. పొప్పడాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ జ్యూసును తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎంతో కాంతివంతంగా ఉంటుంది. పొప్పడాకులో గుజ్జు తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.